సో ఇప్పటికీ గ్రీన్ కార్డ్ కోసం అప్లై చేసిన వాళ్ళు రేపు ఎల్లుండి గ్రీన్ కార్డ్ వస్తుంది అనుకున్న వాళ్ళు ఉన్నారు కదా, చాలా కాలంగా వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఏమైనా రిలాక్సేషన్ ఇచ్చే అదేమన్నా ఉందా దాంట్లో? అసలే మొండి కట్టుడండి, వాడు ఇవ్వడు. ఏదైనా కోర్టు ఏదన్నా ప్రొవిజన్ వస్తే తప్పితే, అంటే మేమేమనుకుంటానంటే ఇప్పుడు ఇప్పుడు అన్ని కేసులు సబ్మిట్ అయినాయి అంటే మా ఆఫీస్ కూడా ఇన్వాల్వ్ అయింది ఈ కోర్ట్ సబ్మిషన్లో. సో మేం ఆర్గ్యుమెంట్ ఏం చేస్తామంటే, సరే మీరు ఇల్లీగల్ వాళ్ళ మీద మీకు ఏం ప్రొవిజన్స్ ఉన్నాయో మాకు తెలియదు, వాళ్ళు పర్మిషన్ తీసుకొచ్చినరో తీసుకురాలేదో మాకు తెలియదు, వాళ్ళు పర్మిషన్ లేకుంటే ఉంటారు. ఎవరైతే లీగల్గా ఉన్నారో వాళ్ళు కాన్స్టిట్యూషన్ ప్రకారం మీరు ఏమంటారు, జ్యుడిషియేషన్ లేదు అంటారు. ఎందుకు జ్యుడిషియేషన్ లేదు? మీరు వీసా ఇచ్చిండు కదా, ఫస్ట్ ఇమిగ్రేషన్ అప్రూవ్ చేసింది, మళ్ళీ వీసా ఇచ్చింది, మళ్ళీ తర్వాత వాడు అక్కడికి వచ్చిండు, అక్కడికి వచ్చిన తర్వాత ఎక్స్టెన్షన్ అప్లై చేసిండు, డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసిండు, ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తాడు, ఇవన్నీ లీగల్గా పోయినప్పుడు హౌ కెన్ యూ సే యూ డోంట్ హ్యావ్ ఎ జ్యుడిస్ట్రిక్షన్? ఒక్క పాస్పోర్ట్ ఒకటి అతనే కానీ, ఇప్పుడు అంబాసిడర్స్ పాస్పోర్ట్స్ అంటే డిఫరెంట్, వాళ్ళ మీద మీకు కంట్రోల్ లేదు, దౌత్యాదుల వాళ్ళ మీద లిమిటెడ్ కంట్రోల్ ఉంటుంది వాళ్ళకు, ఆ కంట్రోల్ లేదు. వీళ్ళ మీద ఎందుకు కంట్రోల్ లేదు? ఇప్పుడు చక్కగా వచ్చి ఫస్ట్ అరెస్ట్ చేయాలంటే నువ్వు వచ్చి ఇండియన్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలా? అవసరం లేదు అని మేము ఆర్గ్యూ చేస్తున్నాం. అది చూడాలి ఎట్లయితే. హోప్ ఉందా? వీ హ్యావ్ ఎ హై హోప్. బట్ ఏమనండి, ఇప్పుడు గెలవడానుకున్నాం గెలిచిండు, అంతమంది గెలవడానుకున్నాం గెలిచిండు కాదు, 18 రాష్ట్రాలు ఏదో ఆల్రెడీ అపోజ్ చేస్తూ పిటిషన్ వేసే. ఇవన్నీ పోయేమటికి ఏంటంటే సుప్రీంకోర్టులో డెసిషన్ ఉంటుంది. మా సుప్రీంకోర్టు 9 జస్టిసెస్ ఉంటాయి. ప్రతి కోర్టు కేసు కూడా సుప్రీంకోర్టులో పోయిన ప్రతి కోర్టు కేసు కూడా అన్ని 9 జడ్జెస్ ఉంటారు. వాళ్ళు ఎక్కువ కేసులు తీసుకోరు, 40-50 కేసులు తీసుకుంటారు ఏడాదికి. ఇది తప్పకుండా తీసుకుంటారు. అఫ్ కోర్స్ ఇది ఇంపార్టెంట్ కాబట్టి, ఇది మెయిన్ ప్రొవిజన్ కాబట్టి ఇది తీసుకుంటారు. ఏది కూడా సిటిజన్షిప్ మీద మెయిన్ ఏదైనా ఇష్యూస్ తీసుకుంటున్నట్టు. సో ఈ కేసు ఎంత ఎర్లీగా తీసుకున్నా కానీ దాని హియరింగ్ ఉంటుంది, టైం పడుతుంది. ఎందుకంటే ఒకవేళ ఫాస్ట్ కనుక పోతే, ఫాస్ట్ ట్రాక్ కనుక పోతే 6 నుంచి 8 months దాకా మాకు డెసిషన్ వచ్చే టైం ఉంటుంది. ఒకవేళ దీన్ని డిస్ట్రిక్ట్ కోర్టులు రానియండి, తర్వాత సర్క్యూట్ కోర్టులు రానియండి, మళ్ళీ తర్వాత సుప్రీంకోర్టు పోవాలంటే ఇది 2-3-4 ఏళ్ళు నానుపుతారు. ఇది అయిపోతుంది 10 years. ఈ 10 years సంగతి మాకు తెలియదు. ఇది చాలా మంది అయిపోతుంది, లక్షల మంది. ఒక్కటేందంటే ఇప్పుడు వీళ్ళు కనుక వీళ్ళు చేసినా కూడా నెక్స్ట్ ప్రభుత్వం వచ్చి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారానే వచ్చింది కదా, సేమ్ ఎగ్జిక్యూటివ్ వచ్చి వెనక నుంచి మొత్తం అందరికీ ఇవ్వచ్చు సిటిజన్షిప్. ఆ హోప్ ఉంది మాకు. ఓకే. సో దాంతోపాటు ఈ అబార్షన్స్ పైన కూడా డెసిషన్ తీసుకున్నట్టున్నారు కదా. అబార్షన్ లేదండి, అబార్షన్ మీద ఇప్పుడున్న 200 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్లో మాత్రం లేదు. ఈ అబార్షన్స్ అన్నది రిపబ్లికన్స్ అంటే ఇప్పుడు ట్రంప్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఇది ఏమైనా స్టేట్ ఇష్యూ అంటే స్టేట్స్ మాకు 50 స్టేట్స్ ఉన్నాయి కదా, ఆ స్టేట్స్ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు పాస్ చేసుకుంటారు, నాకు సంబంధం లేదంటాడు. అది ఆయన ప్రొవిజన్ అన్నట్టు. అయితే ఇతను అపాయింట్ చేసిన జడ్జెస్ ఎవరైతే ఉన్నారో దానికి రో వర్సెస్ వేడ్ అనే ఒక కేసు ఉందండి. దాన్ని వీళ్ళు రివర్స్ చేద్దామని ప్లాన్ చేస్తాను. రో వర్సెస్ వేడ్ ఏంటంటే, ఆ కోర్టు కేసు ఏమన్నదంటే, సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఒకవేళ గనక కడుపులో ఉండే పిండం ఇండిపెండెంట్గా బతకగలిగితే ఆ లేడీకి ఆ పిండాన్ని చంపే రైట్ లేదు. ఒకవేళ కనుక ఇండిపెండెంట్గా బతకలేనప్పుడైతే అది ఆ ఒక్క ఉమెన్ బాడీ పార్ట్ కాబట్టి ఆమెకు రైట్ ఉంది. దాన్ని రో వర్సెస్ వేడ్ అంటారు. అయితే ఇతను అంతకుముందు ఉన్నప్పుడు అపాయింట్ చేసిన జడ్జెస్ వాళ్ళు అక్కడ పొలిటికల్ అపాయింట్మెంట్స్ ఎట్లుంటాయంటే వాళ్ళ ఒపీనియన్ బట్టి చేస్తారు. నీకు చుట్టమా నాకు చుట్టమా అని చేయరు అక్కడ, నీకు కొడుక నాకు కొడుక, వీడు ఎటువంటి ఒపీనియన్ ఉన్నాడు, వీని ఐడియాస్ మన ఐడియాస్ కలుస్తానే అని చెప్పి అపాయింట్ చేసి ఐడియాలజీ. అయితే ఇప్పుడున్న సుప్రీంకోర్టు 9 జడ్జెస్లో రో వర్సెస్ వేడ్ను రివర్స్ చేసే ఛాన్స్ ఉంది. రివర్స్ చేసి ఇప్పుడు కొన్ని కంట్రీస్ ఉన్నాయి, ఐర్లాండ్ కొన్ని కంట్రీస్ ఉన్నాయండి, వాళ్ళ అబార్షన్ అవన్నీ కంప్లీట్లీ ఇల్లీగల్ అక్కడ. సో అటువంటి ప్రొవిజన్ ఉంది. సో కొద్దిగా సైడ్ టెస్టింగ్స్ అవుతున్నాయి, మెయిన్ టెస్టింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. చూడాలి రో వర్సెస్ వేడ్ అటువంటి డెసిషన్. అయితే వీళ్ళు ఏమంటారంటే రిపబ్లికన్స్, ఇది సెంట్రల్ డెసిషన్ కాదు అంటే ఫెడరల్ గవర్నమెంట్ డెసిషన్ కాదు, స్టేట్ గవర్నమెంట్ డెసిషన్. స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు టెక్సస్ ఆల్రెడీ బ్యాన్, లూజియానా అలౌడ్. అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి, అబార్షన్ చేసుకోవాలంటే లూజియానా పోయి చేసుకోవాలి. మా దగ్గర అంటే చాలా పేదవాళ్ళు ఉంటారు కదండి, ఈ స్టేట్ నుంచి ఆ స్టేట్కి పోయి అవన్నీ చేసుకోవాలంటే చాలా కష్టమైంది. సో వాళ్ళందరికీ ఇబ్బంది ఉంటుంది. ఓకే. సో ఇంకా ఏంటి సార్ ఈ 200 డెసిషన్స్ మీరు ఆయన తీసుకున్నారు, సంతకాలు పెట్టారన్నారు. ఫస్ట్ డెసిషన్ ఏంటంటే ఇండియాకి రిలేటెడ్ పెద్దగా ఏం లేవండి, ఇది ఒకటే మెయిన్. అంటే కొన్ని వేరే ఇమిగ్రేషన్ రిలేటెడ్ కొన్ని ఉన్నాయి. ఇవి కాకుండా ఒక 7-8 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఉన్నాయి. ఆ ఆర్డర్స్ పేరు ఏంటంటే ఏలియన్ ఇన్వేషన్
ప్రివెన్షన్, అదేంటి సార్ అది నేను ఏలియన్ ఇన్వేషన్ ప్రివెన్షన్. అంటే వీళ్ళు వచ్చి మన మీద దండయాత్రకు వస్తాన్రు, వీళ్ళని ప్రివెన్షన్ కోసం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇస్తానా అంటే మన పూర్వగాలను చదువుకుంటాను పోయేటోళ్ళు ఉద్యోగాలు చేస్తాను దండయాత్ర చేస్తానా అని మీరు అనొచ్చు. అంటే అటువంటి ప్రొవిజన్స్ అన్ని వాళ్ళు మన మీద యూజ్ చేసి ఇబ్బందులు పెట్టే ఛాన్స్ బాగుంటుందండి ఇందులో. ఇవన్నీ ఏంటంటే అంటే అవి నార్మల్గా ఇవి మనం టార్గెట్ చేసినవి కాదు, కాకపోతే ఇల్లీగల్ వాళ్ళకి ఎక్కువ టార్గెట్ చేసినారు. కాకపోతే ఈ ప్రొవిజన్స్ మన మీద కూడా తప్పకుండా వాడతారు. మాకెందుకు తెలిసి ఎట్లా వాడతారని మేము లాస్ట్ టైం చూసినాం కాబట్టి. ట్రంప్ ప్రభుత్వం ఇది కొత్తది కాదు కదా, లాస్ట్ టైం ఉన్నాడు కదా, అప్పుడు చూసాం కాబట్టి ఇవన్నీ ప్రొవిజన్స్ కూడా మా మీద వాడతారు. ఏంటి ఆ ప్రొవిజన్ సార్ వాళ్ళ పేరు? అంటే మీకు ఒక ఏలియన్ ఇన్వేషన్ ఆఫ్ ద స్టేట్స్, ప్రివెంటింగ్ ఏలియన్ ఇన్వేషన్ ఆఫ్ ద స్టేట్స్. స్టేట్స్ అంటే టెక్సస్, కాలిఫోర్నియా ఇటువంటి రాష్ట్రాలు. తర్వాత ప్రివెంటింగ్ ద ఇన్వేషన్ ఆఫ్ ద ఆన్ అమెరికన్ పీపుల్. దండయాత్ర పోతాను, ఓటు దండయాత్రకు వస్తానండి అమెరికా మీద, వాడు చెప్పడం అది ఆ ప్రొవిజన్ టైటిల్. సో వాటిని పెట్టింది అనుకోండి, వాడు ఇప్పుడు ఏమంటాడు, అరే నాయన నువ్వు F1 మీద వస్తానవా, వచ్చాను దండయాత్రకు వస్తానవా, రావట్లేవా. దండయాత్ర అంటే ఏదో జాబో సంథింగ్ ఏదో ఏదో ఉంటుంది కదా. దండయాత్ర అంటే మీకు అంటే మీరు మర్చిపోయినట్టుండ్రు. దండయాత్ర అంటే మన ట్యాంకులు ఏరోప్లేన్లు తీసుకుపోయి దాన్ని దండయాత్ర అంటాం, మర్చిపోయినట్టుండ్రు. ఇప్పుడు ఆ ప్రొవిజన్ వీళ్ళకి వాడతాడు. నువ్వు దండయాత్రకు వస్తానో, ఎక్కడి నుంచి వచ్చినావు, నీ హిస్టరీ ఏంది, అవ్వెవరు అయ్యేవాడు మొత్తం అన్ని కనుక్కొని అవన్నీ చేయాలంటే వీళ్ళకి చాలా టైం తీసుకుంటుంది. ప్రతిదీ ఇక్కడ ఎక్కడి నుంచి వీసా కౌన్సిలేట్ ఆల్రెడీ విజిటింగ్ వీసా 2 years వెయిటింగ్ లిస్ట్ ఉంది. ఇవన్నీ వెయిటింగ్ లిస్ట్ పెడితే దీన్ని ఏమంటారు, మన సుప్రీంకోర్టు, మన ఇండియన్ సుప్రీంకోర్టు చెప్పినది అంటే జస్టిస్ డిలేడ్ ఈజ్ డినైడ్. కరెక్ట్. సో వీళ్ళు ఏంటంటే ఇవన్నీ మనకు డిలే టాక్టిక్స్ తోటి చేసి మనల్ని ఇబ్బంది పెట్టడానికి ఛాన్స్ బాగుంటుందండి. ప్రొవిజన్స్ లాస్ట్ టైం చేసినారు. ప్రీమియం ప్రాసెసింగ్ అని ఉంటుందండి, $1,200 ఎక్స్ట్రా కడితే అప్రాక్సిమేట్లీ 6 నెలలు ఇచ్చే డెసిషన్ 3 వారాలు ఇచ్చేస్తారు. ఓకే, అటువంటి అన్ని బంద్ చేసినారు. తర్వాత బయోమెట్రిక్స్ అని ఇంట్రడ్యూస్ చేసినారు. అంటే బయోమెట్రిక్స్ అంటే ఇప్పుడు H4 మీద పోయిన వాళ్ళు H4 ఎక్స్టెన్షన్ చేసేటప్పుడు మళ్ళీ పోయి బయోమెట్రిక్స్ చేయాలి. ఎందుకు, వాళ్ళు ఆల్రెడీ ఉన్నాయి వాళ్ళ బయోమెట్రిక్స్, వీళ్ళని ఉట్టిగా సతాయించడానికి, దాన్ని డిలే చేయడానికి, డ్రాగ్ చేయడానికి బయోమెట్రిక్స్ ఇంట్రడ్యూస్ చేశాను. 4 ఏళ్ల పూర్వానికి ఏంటండి బయోమెట్రిక్స్, వాడు ఏం చేస్తాడు, వాడు ఏమైనా చేస్తాడా, కత్తి పట్టుకొని పోతాడా ఏమన్నా. సో అటువంటి అన్ని ఇంట్రడ్యూస్ చేసి మమ్మల్ని సకల కోసం అంచుకోండి 4 ఏళ్ళు. సో ఈసారి కూడా ఈ ప్రొవిజన్స్ తోటి మమ్మల్ని మంచిగా అయితే ఏం చూడడు, అంత మటుకైతే అర్థమైపోయింది. మధ్యలో ఒక ఎక్కడో స్టేట్మెంట్ ఇచ్చిండు ఏంటంటే, డిగ్రీలతో డిగ్రీ సర్టిఫికేట్ ఇచ్చినప్పుడే వాళ్ళ గ్రీన్ కార్డు కూడా ఇచ్చేయాలని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మీరు శంషాబాద్లో బీచ్కి పోయినరా అండి? శంషాబాద్ బీచ్ ఎక్కడ ఉంది మీకు తెలియదా? అలాగనే వీళ్ళు గ్రీన్ కార్డ్ ఇచ్చినట్టు ఉంటుంది, ఉండదు, ఇవ్వడు. ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ లేవు కూడా లేవు. నాకు సర్ప్రైజింగ్గా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటంటే, మాకు తెలుగు రాష్ట్రాల్లోనూ దేశంలోనూ చాలా చూస్తున్నాం, వేరే పార్టీ పవర్లోకి వస్తే వాళ్ళ నాయకుల మీద ఉన్న కేసులన్నీ ఎత్తేస్తూ ఉంటారు, లేకపోతే ఆ టైంలో ఉన్న కేసులన్నీ ఎత్తేస్తూ ఉంటారు. ఇప్పుడు ట్రంప్ కూడా చాలా కేసులు తీసేసారంటే. కేసులు ఎత్తేరాదు అక్కడ, ఏంటది కేసులు ఎత్తేరాదు, పాడనియచ్చు, క్షమాభిక్ష పెట్టచ్చు. అది పెట్టారా? అట్లా పెట్టిండుగా 1300 మందికి ఫస్ట్ ఆర్డర్, అది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్, ఫస్ట్ ఆర్డర్ క్షమాభిక్ష ఇచ్చిండు. ఎవరైతే మీరు అప్పుడు January 6, 2020లో మీరు చూసింటారు టీవీలో, మొత్తం మా పార్లమెంట్ మీదనే మొత్తం వేల మంది అటాక్ చేసి ఓడిపోయాడని అంత చేశారు. ఇంకా అప్పటికి డెసిషన్, అప్పుడు పార్లమెంట్లో ఏంటంటే అది రాటిఫై కావాలి, ఏది ఎలక్షన్ ఏదైతే ఉంటుందో అది పార్లమెంట్ రాటిఫై కావాలి. ఇప్పుడు ట్రంప్ ఎలక్ట్ అయినప్పుడు కూడా పార్లమెంట్లో రాటిఫై అయింది. రాటిఫై అయినప్పుడు చైర్మన్ ఎవరు, అందులో కమలా హ్యారిసే వైస్ ప్రెసిడెంట్ చైర్మన్ కదా. ట్రంప్ ఎలక్ట్ అయినప్పుడు, ట్రంప్ ఓడిపోయినప్పుడు అతను వైస్ ప్రెసిడెంటే రాటిఫై చేసేది. అతను అన్నాడు న్యాయంగా ఎవరుకుంటే నేను వాళ్ళకే చేస్తా అని చెప్పేసిండు. సో అతని వైస్ ప్రెసిడెంట్ మీదనే, అతని పార్లమెంట్ మీదనే అతను అటాక్ చేసిన మేమంటాం, వాళ్ళంటారు కాదు వాళ్ళంతా వాళ్ళు చేసిన, సరే అది డిఫరెంట్ ఆర్గ్యుమెంట్. ఆ మొత్తం పార్లమెంట్ అటాక్ చేస్తే 140 పోలీస్ ఆఫీసర్స్ ఇంజూర్ అయినరు, కొట్టినరు పోలీస్ ఆఫీసర్ని, 140 మంది పోలీసులు కొట్టినరు. వాళ్ళందరినీ పార్డన్ చేసి, ఫస్ట్ యాక్ట్ పార్డన్ చేసి. సో ఇప్పుడు దానిపై మళ్ళీ యుఎస్ లాస్ ఎలా అలో చేస్తే సార్ వాటిని గవర్నమెంట్ చేయొచ్చు? ఒక్కటి ప్రొవిజన్ ఉందండి, పార్డనింగ్ అన్నది రైట్ ఉన్నది వాళ్ళకు, అది ఉన్నది. అది దాని మనకు కూడా ఉంది కదా, ప్రెసిడెంట్ పార్డన్ చేయొచ్చు అని, ఉరిశిక్ష ఇచ్చినా కూడా ప్రెసిడెంట్ పార్డన్ చేయొచ్చు అని రైట్ ఉంది కదా. కాకపోతే మన ప్రెసిడెంట్ కొద్దిగా అంత యాక్టివ్ ప్రెసిడెంట్ కాదు కదా. అక్కడ ఇప్పుడు ఈ మన బైడెన్ కూడా
కొడుకుని ఎక్స్క్యూజ్ చేసేసిండు, తమ్ముని ఎక్స్క్యూజ్ చేసిండు, అట్లా చాలా మందిని పార్డన్ చేసేసిండు. ఓహో. అలాగే ట్రంప్ నార్మల్గా వీళ్ళు ఏం చేస్తారంటే పార్డన్ ఎప్పుడు చేస్తారు, వాళ్ళ టర్మ్ అయిపోయేటప్పుడు ఆ టైంలో ఇక సరే కొందరు చుట్టాల గిటాలను తీసుకొని వేసి పడేస్తారు అన్నట్టు, పార్డన్లు వేసేస్తారు, తీసేస్తారు. కానీ వీడు మొదలు ఫస్ట్ సైనింగ్ ఫస్టే. బట్ ఇండియాలో మనం క్షమాభిక్ష పెట్టు నాకు తెలిసి చాలా వేల మీద లెక్క పెట్టచ్చు, వేల మీద లెక్క పెట్టచ్చు అనేది. వేల మీద లెక్క. బట్ అక్కడ ఒకేసారి మొదటి సంతకంతో 1300 మందిని క్షమాభిక్ష పెట్టాడు. క్షమాభిక్ష పెట్టేసి విత్ ఇన్ 1-2 days అందరు రిలీజ్ కూడా అయిపోయింది.